Honorable bilateral settlements we demand. We demand. Honorable bilateral. ఈరోజు ఆంధ్ర బ్యాంక్ యాజమాన్యము ఉద్యోగుల ఎడల చూపుతున్నటువంటి నిర్లిప్త వైఖరికి వ్యతిరేకంగా మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా యాజమాన్యంతో బైలాటరల్ సెటిల్మెంట్స్ అట్లనే ఇంతకుముందు జరిగిన ఒప్పందాలని అమలుపరచకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ పోరాటం ధర్నా జరుపుతున్నాము. అయితే ముఖ్యంగా ఈ స్వీపర్లకి పదోన్నతులు అంటే 15 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి 1/3 స్కేల్ నుంచి 1/2 స్కేల్కి అలానే 1/2 స్కేల్లో పనిచేసినటువంటి 15 సంవత్సరాలు పూర్తి చేసిన సర్వీస్ చేసిన వాళ్ళకి 3/4 స్కేలు అట్లనే 3/4 స్కేల్ వాళ్ళకి పూర్తి స్థాయిలోనే వాళ్ళకి పదోన్నతులు కల్పించాలని ఇంతకుముందు ఒప్పందం జరిగింది. అట్లనే ఈ ఐబీపీఎస్ ద్వారా ఎంపిక కాబడినటువంటి కొత్త క్లర్కులకి రిక్రూట్మెంట్ కూడా నిలుపుదల చేయడం జరిగింది. జూన్ మొదటి వారంలో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంది. అవి కూడా నిలుపుదల చేసి యాజమాన్యం తాత్సారం చేస్తుంది. దీనివలన బ్యాంకుల్లోని పని భారం ఒత్తిడి పెరిగిపోతుంది. అందువలన ఖచ్చితంగా వీటిని కూడా రిక్రూట్మెంట్ చేయమని అడుగుతున్నాము. అట్లా రిక్రూట్మెంట్ తొందరగా తీసుకోమని అడుగుతున్నాము. అట్లనే ఈ స్పెషల్ అసిస్టెంట్ పోస్ట్ ఇంతకుముందు ఒప్పందం జరిగినటువంటి 40 మంది క్లర్కులకు గాను ఒక స్పెషల్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది. అది 10 years నుంచి ఆ స్పెషల్ అసిస్టెంట్ పోస్టుని తీసుకోకపోవడం జరుగుతుంది. వాటిని కూడా తీసుకోమని అడుగుతున్నాము. అట్లనే దేశవ్యాప్తంగా 2200 శాఖలు ఉన్నాయి ఆంధ్ర బ్యాంక్కి. ఇంకా మరొక 500 శాఖలు ఈ సంవత్సరంలో ఓపెన్ చేస్తున్నారు. ఈ శాఖలన్నిటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసినట్లయితే 600 స్వీపర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగనే 700 సబ్ స్టాఫ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిని కూడా నిలుపుదల చేసి వీటిని కూడా అవుట్సోర్సింగ్కి ఇవ్వడానికి యాజమాన్యం చూస్తుంది. అట్లనే బ్యాంకు తాలూకా భద్రత, ఉద్యోగుల భద్రత, అలానే ఖాతాదారుల భద్రత కోసం ప్రతి బ్రాంచ్లను కూడా ఒక సెక్యూరిటీ గార్డు నియమించమని అడుగుతున్నాము. ఆ సెక్యూరిటీ గార్డు నియామకం కూడా జరపట్లేదు. అట్లనే ఈ అవుట్సోర్సింగ్ విధానంలో ఒక పద్ధతి ఫాలో అవ్వకుండా ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క శాఖ ఒక విధంగా వాళ్ళకి జీతభత్యాలు ఇస్తుంది. వాటిని కూడా ఒక పద్ధతిలో అమలుపరచమని కూడా కోరుతున్నాము. ఈ విధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా అలానే ఎవరి స్టాఫ్ ఉద్యోగులందరికీ కూడా పెట్రోల్ రీయింబర్స్మెంట్ ఇతర బ్యాంకుల్లో ఆల్రెడీ కార్పొరేషన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాగా నేషనల్ బ్యాంక్స్ అన్నింటిలో చాలా శాఖల్లో బ్రాంచుల్లో ఈ పెట్రోల్ రీయింబర్స్మెంట్ ఎవరి స్టాఫ్ జరుగుతుంది. మాకు ఈ ఆంధ్ర బ్యాంకులో ఇది కూడా ఈ పెట్రోల్ రీయింబర్స్మెంట్ కూడా జరగట్లేదు. వీటినన్నింటిని కూడా అమలు చేయమని, సమస్యలను పరిష్కారం చేయమని మేము ఈ పోరాటం సాగిస్తున్నాము. ఇది కానీ ఈ సమస్యలు కానీ వెంటనే అమలుపరచకపోయినట్లయితే త్వరలో ఒకరోజు సమ్మెకు కూడా వెనకాడబోమని మా అఖిల భారత ఆంధ్ర బ్యాంక్ అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరిక చేసింది.